ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్, మనందరం ఫామ్ హౌస్కి వెళ్ళి డాన్స్లు అవి చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చాలా బాగుంటుందంట తెలుసా? అత్తయ్య, అక్షయ్ శ్రావణిల విషయంలో తీసుకున్న నిర్ణయం ఏం బాలేదు. ఏంటి? మమ్మల్ని ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్ళమని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే ఫామ్ హౌస్ కు వెళ్లి సరదాగా గడపమన్నాను. వాళ్ళు ఒక్కటవ్వకూడదనే కదా ఫస్ట్ నైట్ చెడగొట్టాలని చూసింది మీరే కదా. ఈ రోజు ఫామ్ హౌస్ కి వెళ్ళమన్నారంటే నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. దీని వెనకాల కూడా ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నీకు చెప్పకూడదు. కానీ వాళ్ళిద్దరూ ఒకటైపోతారంటే నేను భరించలేనత్తయ్య. మీరెలాగైనా వాళ్ళు ఫామ్ హౌస్ కి వెళ్ళడం క్యాన్సిల్ చేయండి అత్తయ్య. నువ్వనుకున్నట్టేమీ జరగదు సంధ్య. నేననుకున్నది జరగాలంటే ఈ 2 రోజులు వాళ్ళిక్కడ ఉండకూడదు. అత్తయ్య, మీరు ఇంకోసారి ఆలోచించండి ప్లీజ్. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి విశ్వా నువ్వు కూడా హ్యాపీగా వెళ్ళి గడిపిరండి. నేను మళ్ళీ ఇంట్లోకొచ్చిందే వాళ్ళిద్దరినీ విడదీయటానికి, కానీ మీరేమో వాళ్ళని కలపాలని చూస్తున్నారు. మీ అక్క మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే మీరు ఫామ్ హౌస్ నుంచి తిరిగొచ్చాక తీర్చుకో సంధ్య. ఊరికే నన్ను విసిగించుకో. వెళ్ళు. అత్తయ్య ఇలా మాట మార్చేసిందేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ చీరలో చాలా బాగున్నావమ్మా. అమ్మగారు, మీకు తెలుసు కదా మేమంతా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. తెలుసు శ్రావణి, విన్నాను. ఇంద్రాణి చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి సంతోషంగా గడిపిరండి. అవును, ఇక్కడికెందుకొచ్చావు? వెళ్ళమ్మా, అక్కడ అందరూ నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. అమ్మగారు, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. ఈ 2 రోజులు మీరెలా ఉంటారోనని నాకు భయంగా ఉంది. శ్రావణి, నాకేం కాదు, నేను బాగానే ఉంటాను. నువ్వు నా గురించి ఆలోచిస్తూ డల్గా ఉన్నావంటే అక్షయ్ ఫీల్ అవుతాడు. మీరు సంతోషంగా వెళ్ళిరండి. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మగారు. సరే శ్రావణి. అమ్మగారు, నవీన్ బాబుకి నేనంతా చెప్పాను. మీకేం కావాలన్నా నవీన్ బాబు చూసుకుంటారు. అలాగే వానికి కూడా చెప్పాను, మీకు తను తోడుగా ఉంటుంది. శ్రావణి, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు. అలాగే అమ్మగారు. అయ్యో, ఇదేంటమ్మా? ఏంటమ్మా ఇది? మీరే నాకు దేవత అమ్మగారు. లే, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. అక్కడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా? చేసుకున్నానమ్మగారు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అక్కడ వీళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా కాపాడు తల్లి. ఏమైంది సంధ్య? విశ్వ సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నాడా? ఇదేంట్రా కొత్తగా? అది కాదు అక్షయ్, మీరిద్దరు వెళ్తుండగా మధ్యలో
మేమెందుకు అనిపిస్తుంది. విశ్వ, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. పిన్ని చెప్పింది కదా అందరినీ వెళ్ళమని, మరి ఇప్పుడేంటి? అయినా సరే నా మనసెందుకు ఒప్పుకోవట్లేదురా. రే విశ్వ, నువ్వు ఇంకేం మాట్లాడుకో. మాతో పాటు మీరిద్దరు కూడా వస్తున్నారు అంతే. అక్షయ్, మా అక్క ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేస్తుంది. అక్క, ఏంటి లేట్? బ్యాగ్ సర్దుకొని వచ్చేలోపు కొంచెం లేట్ అయింది సంధ్య. సంధ్య, మాట్లాడుతూ నించుంటే ఇంకా లేట్ అవుతుంది. బయలుదేరదాం రండి. ఇంతకీ శాంభవి సత్యపండు బావ ఎక్కడా? వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నావు. శాంభవి, తొందరగా రావే. మీరు రారేమో, బయలుదేరదాం అనుకుంటున్నాం. ఏంటమ్మా మాటలు? అత్తయ్య గారు చెప్పాక కూడా మేము రాకుండా ఎలా ఉంటాం? అక్షయ్, లేట్ అవుతుంది, పదండి వెళ్దాం. వాణి, ఏదో మాట్లాడాలని చెప్పావు, ఏంటి విషయం? నేను దేవరమ్మని కలిసొచ్చాను నవీన్ బాబు. దేవరమ్మ ఏం చెప్పిందంటే అక్షయ్ బాబుకి ఏదో పెద్ద సమస్య రాబోతుందంట. దేవరమ్మ చెప్పిందంటే అది నిజమే తీరుతుంది. శ్రావణి వాళ్ళు ఇంద్రానమ్మ గారి మాట మీద ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. సంధ్య, విశ్వ వెళ్ళారు వాణి. ఆ సమస్యని వాళ్లే సృష్టిస్తారు. నవీన్ బాబు, ఆ సంధ్య శ్రావణికి పేరుకే చెల్లెలు గాని నిజానికి బద్ద శత్రువు. సంధ్య ఏ తప్పు చేసినా శ్రావణి క్షమిస్తూ రావడం వల్లే అది రెచ్చిపోతుంది. వాణి, దేవరమ్మ అలా చెప్పిందంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అక్షయ్, శ్రావణి సంతోషంగా గడపడానికి అక్కడికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి ఏ సమస్య రాబోతుందో ఏంటో. వాళ్ళు మనకిప్పుడు దూరంగా ఉన్నారు. మనం ఎలా సేవ్ చేస్తాం? నవీన్ బాబు, దేవరమ్మ భవిష్యత్తులో జరగబోయేది చెప్పడం మాత్రమే కాదు, తన భక్తుల్ని ఆ గండం నుంచి గట్టెక్కిస్తుంది. శ్రావణికి అమ్మవారి ఆశీస్సులున్నాయి. అయినా సరే అప్పుడప్పుడు అక్షయ్కి ఫోన్ చేసి అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకుంటాను. వాళ్ళు అక్కడ ఏదైనా సమస్యలో ఉన్నారని తెలియగానే నేనే బయలుదేరి వెళ్తాను. శ్రావణి మాటిచ్చినట్టుగా తను తిరిగొచ్చేంత వరకు త్రివేణమ్మ గారి బాధ్యత మనదే బాబుగారు. ఈ రోజు నుంచి నేను అమ్మగారి పక్కనే ఉంటాను. మా అత్తయ్యకి అండగా నేను ఉంటాను వాణి. ఆవిడకేం కాదు. ఇప్పుడు ఇంద్రాణి అత్తయ్య ఏం చేయబోతుందో మనమే తెలుసుకోవాలి. హలో సార్, అక్షయ్ వాళ్ళు కార్లో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు సార్. అప్పుడే వెళ్ళిపోయారా? నేను అక్షయ్తో మాట్లాడాలనుకున్నానే. సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను.